రావేళ్ల న్యూస్కి స్వాగతం. కామ్రేడ్ విఐ లెనిన్ శతాబ్ది ఉత్సవాలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల భాగంగా ఒరిస్సా నుంచి కళాకారులు చాలా బాగా పాడారు. తెలుగు రాష్ట్రాల్లో లెనిన్ విగ్రహం ఎక్కడా లేదని కామ్రేడ్స్ నాయకులు మాట్లాడారు. మతోన్మాద బీజేపీ తమ కేంద్రంగా చేసుకుని నడుపుతున్న ఈ టైంలో విశాఖ ఉక్కుని పరిరక్షించడం కోసం అది బీజేపీ మీద కేంద్రం మీద పోరాటం సాగుతూ ఉంది. గతంలో జరిగినటువంటి దేశం ఢిల్లీలో రైతాంగ ఉద్యమం మనందరికీ ఎంతో ఆదర్శప్రాయంగా నిలిచింది. కాబట్టి మతోన్మాద బీజేపీ యొక్క బహుముఖమైనటువంటి దాడి మనం చూస్తూనే ఉన్నాం. ఇంకొక వైపున మనం ఇటువంటివి కొద్ది మేరకే కావచ్చు, పరిమితమైనవే కావచ్చు, డైరెక్ట్ ఇక్కడికి రండి అని ఆదేశాలు. సరే వచ్చేసాం ఇక్కడికి. ఎందుకంటే ఇది మనందరం సంఘీభావాన్ని ప్రకటించుకొని ఒక కొత్త సంకల్పం చేసుకోవాల్సినటువంటి సందర్భం కనుక ఇక్కడ కలవడం సరి అయినటువంటి పని అని చెప్పి వచ్చాం. అంటే లెనిన్ ఏ సిద్ధాంతం అంటే మార్క్స్ ఏంగిల్స్ ఏ సిద్ధాంతాలనైతే చెప్పారో మొత్తం ప్రపంచ దేశాల రాజకీయ ఆర్థిక విధానాలను చూసి వాటిని అన్వయించుకోవడం ఎట్లా, ఒక దేశ విముక్తి కోసం, ఒక కార్మిక పోరాటాల కోసం దాన్ని అన్వయించుకోవడం ఎట్లా, దానిని నిర్మించడం ఎట్లా, శ్రామిక వర్గ రాజ్యాన్ని నిర్మించడం ఎట్లా అని పనిచేసినటువంటి లెనిన్ ని తలుచుకోవడం ఇప్పుడు మనకు చాలా తప్పనిసరి అవసరం, భక్తులందరూ చెప్పినట్లుగా. ఎందుకనంటే ఈ రోజున ఎన్ని సంక్లిష్టతలు ఉన్నాయో ఇంతకు ముందు ఉపన్యాసం నేను విన్నది. ఆ సంక్లిష్టతలన్నింటిలో ఈ రోజున మనం చెయ్యవలసింది ఏమిటి అనే ఆలోచన మనందరినీ పీడిస్తున్నది. ఈ చెయ్యవలసినది ఏమిటి అన్న దానికి మీరన్నట్లుగా ఇంతకు ముందు ఒక్క మాట్లాడినట్లుగా రెండు అంటే ఒకే చిత్రంలో రెండు పార్శ్వాలు కనిపిస్తున్నాయి మనకి. అది మనం బాధపడాల్సినటువంటి అంశాలు, మనం సంతోషించే అంశాలు కూడా అని చెప్పి భావిస్తూ ఈ రోజున లెనిన్ విగ్రహం ముందర, అది ఆకాశాన్ని అంటుతున్నటువంటి విగ్రహం, ఆ విగ్రహం ముందర, అది విగ్రహం కాదు ఒక ఆచరణకు గుర్తు, ఆ విగ్రహం ముందర మనం నించోవడం అనేటువంటిది ఒక గర్వించదగినటువంటి సందర్భం. విజయవాడ లెనిన్ సెంటర్లో ఇలా నిల్చుంటారని అనుకోలేదు. నాకు ఈరోజు మాత్రం ఒక గొప్ప అనుభవంగా భావిస్తూ ఒక ఆశ, మళ్ళీ ఆ ఆశతోటి ముందుకు పోదామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ విజయవాడ సభాధ్యక్షులు, వేదికను అలంకరించిన పెద్దలు, ఇక్కడ హాజరైన కామ్రేడ్స్, మిత్రులందరూ
అదేవిధంగా దేశం అభివృద్ధి పథంలో ముందుకు పోవాలి. ఈ మతోన్మాదం రియాక్షనరీ ఫోర్సెస్ వారి పై చేయందని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, కోట్లలో ఉన్నారు. కానీ మనం అనుకుంటున్నట్లుగా జరగడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే రోజు రోజుకి రియాక్షనరీ ఫోర్సెస్ మతోన్మాద శక్తులు వాళ్ళ పట్టు ఇంకా పెరిగిపోతావు. ఇవాళ నరేంద్ర మోడీని చూస్తే మాట్లాడాలంటే భయమయ్యే పరిస్థితి. గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసాం, కానీ ఇవాళ మొత్తం అన్ని వ్యవస్థలను కూడా తమ చేతుల్లో పెట్టుకున్నారు. ఇంతకుముందు ప్రభుత్వాలను విమర్శించే వాళ్ళం, సిబిఐని అంతా ఉపయోగిస్తున్నారని. నాట్ ఓన్లీ సిబిఐ, ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్, చివరికి వాళ్ళు ఎంత దూరం పోయారంటే జ్యుడిషియరీని కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని దాన్ని కూడా కంట్రోల్ చేస్తారు. జ్యుడిషియరీ అంతా కూడా ఇంతకుముందు నరేంద్ర మోడీ గారు గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అక్కడ ఒక డీజీపీగా పనిచేసిన ఆయన హైదరాబాద్లో కలిశాడు డిన్నర్లో.